ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేసింది కదా, ఏమని చెప్పింది? అవును, డిపిఆర్ ప్రిపేర్ కాలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. చెప్పిందా? అని కవిత అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే క్లారిటీ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ మాట క్లారిటీ ఉంది కదా, డిపిఆర్ చేయలేదని క్లారిటీ ఉంది కదా, చెప్పారు కదా, ముఖ్యమంత్రి అని ఎవరైనా చెప్పారు కదా. కవిత ఏమంటుందంటే ఏమేమో పిచ్చిగా మాట్లాడుతుంది. అదే కదా నీ ప్రాబ్లం అంతా. ఆమె ఇంకా పాపం ఏంటంటే ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటే 3 నెలలు పాపము జైల్లో ఉంది. కొంత మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంది ఆమె. వినమ్మా, ఆమె కొంత మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంది. ఆమెనే కాదు, 3 నెలలు జైల్లో ఉంటే నేను కూడా డిస్టర్బెన్స్ అవుతా, అందులో డౌట్ ఏం లేదు దాంట్లో. అర్థమైందా? నేనున్నా అవుతా. నువ్వు పులీలను తీసుకుపోయి బోన్లో పెట్టినా అది కూడా పరిచయం అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఆమెకు రెస్ట్ అవసరం. ఇంకా కొంత మెంటల్గా పీస్ మైండ్ అయిన తర్వాత ప్రెస్ నోట్లు ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ క్లారిటీ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ క్లారిటీ ఉంది. ఆమె ఆమె ఏం చదువుతుందో తెలియక ఆమె అట్లా మాట్లాడుతుంది. ప్రస్తుతానికి ఆమె ఇంకో జైలు యొక్క జీవితంలో నుంచి ఇంకా కోలుకోలేనట్టుంది. బెటర్ కొన్ని రోజులు కొంత ప్రశాంతంగా ఉండి కొంత పీస్ ఆఫ్ మైండ్ అయిన తర్వాత నిజంగా గవర్నమెంట్ చెప్పింది ఏది కరెక్ట్ ఏది నిజమో గ్రహించి స్టేట్మెంట్లు ఇస్తే ఆమె కౌంటర్ స్టేట్మెంట్ రావు. ప్రెస్ నోట్ ఇస్తే సరిపోయిందా ఇది నీకు? రైట్.